నన్ను కాపాడన్న రాంప్రసాద్ రెడ్డి అన్న నన్ను తోడుకొచ్చి ఇంట్లో పెట్టి బంధించి పెట్టినట్టున్నది. నేను ఎంత కష్టపడినా కానీ నన్ను కొట్టిన వస్తా అంటూ ఇప్పుడు ఏమంటా అంటూ డబ్బులు కట్టమంటా అంటూ లేదు పంపేమో నిన్ను అమ్మేస్తాము అంటూ అంటున్నా. అన్నం కానీ పెట్టలేదన్న నాకు. నిన్ను బయట వేసి పెట్టేసినారు నన్ను. నాకు అన్నం పెట్టలే, ఏం పెట్టలే. నా బట్టలు కానీ ఇలా రూమ్లో పెట్టుకొని ఉంటారు వాళ్ళు. నన్ను కాపాడన్న. వాళ్ళు ఏమంటానండి, ఈసా తీసినాడు నువ్వు పారిపో, నువ్వు ఇక్కడ నుండి నువ్వు పారిపో అని అంటున్నాడు. అన్న నేను పారిపోవాలంట. నేను పారిపోతే నన్ను ఎవరన్నా కాపాడేది. నాకన్నా బిడ్డలు ఉన్నారు, 3 ఆడబిడ్డలు నాకు. నా మొగుడు అని కావు బతికిరువు కోసం ఇక్కడికి వస్తే నాకు టార్చర్. చూడండి ఎంత దారుణం అండి అసలు. ఆ ఏజెంట్ ఇచ్చే సలహా అదే ఇంట్లోంచి పారిపోమని చెప్తాడంటే ఆమెని. దేశం కాని దేశం, భాష కాని భాష. ఒకవేళ అరబ్బీ వాళ్ళు మంచిగా చూసుకోవట్లేదంటే వాళ్ళు అరబ్బీ వాళ్ళతో మాట్లాడాలి. ఏజెంట్లు అరబ్బీ వాళ్ళతో మాట్లాడి మీరు కొత్త ఆమె మరి మీరు ఇంత పని చెప్పేస్తే ఎలాగా, వాళ్ళ మనుషులే కదా, నెమ్మదిగా చెప్పు చేయించుకోండి పని, ఇంత పని అయితే ఎవరైనా చేయగలరనేసి వాళ్ళు అరబ్బీ వాళ్ళతో చెప్పాలి. వాళ్ళకి తిండి కట్ట సరిగ్గా పెట్టకపోతే ఎక్కడ చేయగలరని వాళ్ళకి చెప్పుకోవాలి. ఒకవేళ వాళ్ళు వినకపోతే వాళ్ళు మంచిగా చూసుకోకపోతే వేరే ఇంట్లోకి మార్చాలి. అంతేకాని అతను చెప్పే సలహా అదా ఇంట్లోంచి పారిపోమని చెప్తాడా? ఆమె ఇంట్లోంచి పారిపోతే అసలు ప్రాణాలతో ఉంటుంది? అసలు ఆ ప్రాణాలతో దక్కనిస్తారా ఆమెనే? ఎక్కడికి వెళ్తుంది? బస్సు ఎక్కి వచ్చేయమంటాడా? లేకపోతే బస్సు ఎక్కిచ్చేయడానికి? ఇంట్లోంచి పారిపోతే మన పాస్పోర్ట్ ఏమో అరబ్బీ వాళ్ళ దగ్గర ఉంటుంది. మనం ఎక్కడికి వెళ్ళగలదు? అతను ఆ మాట చెప్పొచ్చు అసలు? ఇలాగ ఎంతమందిని ఆయన సలహాలు ఇచ్చి ఎంతమందిని నాశనం చేసి ఉంటాడు ఈ లెక్కనే. నేను ప్రతి ఒక్కరికి మన ఇండియా నుంచి వచ్చిన వాళ్ళకి ఎవరికైనా చెప్తున్నాను, 190% పని అయితే చాలా కష్టంగానే ఉంటుందంటే 190 మందికి చాలా కష్టమే. 10 మందే మంచోళ్ళు ఉంటారు, అర్థం చేసుకుండి ఏదో వాళ్ళు ఇంత పని అయితే చేయలేరు, వాళ్ళ మనుషులే కదా అని అనుకునే వాళ్ళు 110 మందే ఉంటారు కండి. కథమ 90 మంది కూడా చెడ్డోళ్ళే. వాళ్ళ కష్టం, పని మనిషి కష్టం విలువ తెలియదు వాళ్ళకి. ఎంత కష్టమైనా చెప్పేస్తారు పని. అది అర్థం చేసుకుంటే మీరు అన్నీ తెలుసుకునే రండి. లేదు నేను చేసుకుంటాను, ఎంత కష్టమైనా చేసుకుంటాను అనుకుంటే రండి, లేకపోతే మీరు రావద్దు, అక్కడే కూలోనాలో చేసుకుంటూ బ్రతకండి. ఓకేనా? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి.